చరిత్రలో తొలి కార్మిక రాజ్య స్థాపకుడిగా లెనిన్ స్ఫూర్తి కొనసాగుతోందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జీ కొనియాడారు. లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం సుందరయ్య భవన్లో సోషలిస్ట్ విప్లవం లెనిన్ కృషి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో దువ్వ శేషబాబ్జీ ముఖ్య వక్తగా ప్రసంగించారు. మార్క్స్ మహనీయుడు రూపొందించిన కార్మిక రాజ్య స్థాపన సిద్ధాంతాన్ని ఆచరణలో అమలు చేయడంలో రష్యాలో లెనిన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. పోరాడుతున్న కార్మిక వర్గానికి రాజకీయ చైతన్యం బయట నుంచే కల్పించాలని, అందుకోసం కమ్యూనిస్టు పార్టీ అవసరమని, లెనిన్ రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ స్థాపనకు కృషి చేశారని తెలిపారు. కార్మిక కర్షక మైత్రికి సైన్యం కూడా తోడవడంతో విప్లవం విజయపదం నడిచిందన్నారు. రష్యన్ కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టిన వెంటనే 8 గంటల పని విధానం అమలు చేశారని, భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకున్నారని, తిండికి గ్యారంటీ చేస్తూ చట్టం చేశారని తెలిపారు. లెనిన్ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుందన్నారు. మనం దృష్టిలో పెట్టుకోవస్తుందంటే లేదని నేను మీకు ముందే చెప్పాను కదా. పరిశీలిస్తే ఓ 15 సంవత్సరాల నుంచి మనకి చరిత్రలు అన్నీ లెనిన్ మిత్రులారా, ఈరోజు సోవియట్ రష్యాలో కార్మిక రాజ్యాన్ని స్థాపించినటువంటి కామ్రేడ్ లెనిన్ చనిపోయి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా సిపిఐఎం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆయన పేరిన పెట్టుబడి ప్రజాస్వామ్యం అంటే పెట్టుబడి పోగుబడి ప్రజాస్వామ్యాన్ని ఎలా కవలిస్తుంది అనే అంశాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా దేశంలో, రాష్ట్రంలో, అలాగే గ్రామ స్థాయిలో విరివిగా తీసుకెళ్లి ఆ రకంగా ఈ పెట్టుబడి ప్రజాస్వామ్యానికి ఏ రకంగా హాని చేస్తుందో తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమం కాకినాడలో నాంది పలకడం జరిగింది. దీనిని కొనసాగింపుగా గ్రామ స్థాయి, శాఖ స్థాయి వరకు ఇది జరుగుతూ ఉంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా పెట్టుబడి ప్రజాస్వామ్యానికి ఏ రకంగా హాని చేస్తుంది, పెట్టుబడి పేరు చెప్పి వాళ్ళంతా కూడా మొత్తం ప్రజలందరి యొక్క శ్రమ కొద్దిమంది చేతుల్లోకి పోగుపడతా ఉంది, ఏ రకంగా పోగుపడుతుంది అనేది సందర్భంగా వివరంగా తెలియజేయాలని, సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ దేశవ్యాప్తంగా కేంద్ర కమిటీ పిలిపించింది. మిత్రులారా చెప్పండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సోషలిజాన్ని తీసుకొచ్చినట్టు దేశం సోవియట్ రష్యా. ఆ విప్లవానికి నాయకత్వం వహించింది లెనిన్. సోషలిస్ట్ వ్యవస్థలోనే అన్ని ప్రాంతాలు, అన్ని తరగతులు, అన్ని మతాలు సుఖజీవనం చేయగలుగుతాయి. అసమానతలు లేనటువంటి సమాజం అది. అందరికీ కూడు ఉండ నిలవడానికి నీడ ఏర్పాటు చేసినట్టు చేస్తుంది. మహిళలకి తొలిసారి ఓటర్కి కల్పించారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేశారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు వలస దేశాల్లో ప్రజలందరికీ కూడా స్వేచ్ఛనిచ్చారు. ఇలాంటి కొన్ని ప్రత్యేకతలు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థది. ప్రజలందరికీ ఖచ్చితంగానటువంటి ఉపాధిని చూపించారు. చేసిన పనికి సరిపోయేటట్టు వ్యాధులు చేశారు. అసమానతలు లేని సమాజంలో అలాంటి ఒక సోషలిస్ట్ విప్లవానికి నాయకత్వం వహించింది లెనిన్. ఈరోజు ఆయన శతవర్ధంతి. దేశవ్యాప్తంగా గత ఏడాది నుంచి ఈ ఏడాది జనవరి 21 లెనిన్ శతవర్ధంతి సభలు జరుపుతూ ఉన్నాం. ఈ శతవర్ధంతి సభల సందర్భంగా ప్రజలందరికీ కూడా సోషలిజం యొక్క ఔన్నత్యాన్ని, సోషలిజంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటాయనే దాన్ని, సోషలిజాన్ని ఎలా సాధించుకోవాలి, సాధించుకోవాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్తూ వస్తున్నాం. ప్రజలు వీటిని అర్థం చేసుకుంటాం.